1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. మధు గారు మామూలుగా అంటారు, సింగిల్ ఉమెన్ అంత స్ట్రాంగ్ గా ఎవ్వరు ఉండరు అంటారు. ఒక్కసారి అలాంటి సింగిల్ ఉమెన్లను కదిలిస్తే శత్రువులు ఎక్కడో లేరండి. మాకు ఒక పేరెంట్స్ రూపంలోను, పిల్లల రూపంలోను, అక్కల రూపంలోను, అన్నల రూపంలోను. అంటే ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారంటే ఆ శత్రువులు పాపం వాళ్ళకి ఇంట్లో వాళ్ళే శత్రువులుగా కనిపిస్తుంటారు. మేము ఎవరి కోసం అయితే బతుకుతున్నామో ఈ రోజు వాళ్ళే మమ్మల్ని నిందించే స్థాయికి వచ్చారు. మేము ఇంకెవరి కోసం బ్రతకాలి అని. అంటే అంత స్ట్రాంగ్ ఉమెన్స్ ఇంట్లో వాళ్ళ దృష్టిలో ఏమీ చేతకాని వాళ్ళు అనేది ఎందుకు పడిపోతుంది? అందరూ గుర్తిస్తున్నప్పుడు బయట వాళ్ళు ఇచ్చే గుర్తింపు ఇంట్లో వాళ్ళు ఇయ్యట్లేదని బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటి మదరే అనుకుందాం, ఎలా స్ట్రాంగ్ గా ఉండాలి? చాలా మంది అమ్మలకి ఇదే ఇబ్బంది ఉందండి. పిల్లలు వాళ్ళ కోసమే కష్టపడి అన్నింటినీ వదిలేసి పిల్లలు బాగుండాలని చెప్పి లైఫ్ని లీడ్ చేస్తూ ఒంటరిగా అయినా సరే సంపాదించి కుటుంబాన్ని పోషించి అన్నీ చేస్తున్నారు. అయినా పిల్లలు ఒక్కొక్కసారి నువ్వెందుకు కొత్త చీర కట్టుకున్నావు, నువ్వెందుకు ఇంత బాగా రెడీ అయ్యావు, నువ్వు అవ్వకూడదు కదా, నాన్న లేరు కదా, ఇలాంటి మాటలు మాట్లాడడం, వాళ్ళని తక్కువ చేయడం, నువ్వు ఎదురు రావద్దు అని చెప్పడం, దూరంగా ఉండమని చెప్పడం, అక్షింతలేసి ఆశీర్వదించే దానికి కూడా నోచుకోలేకపోతే తల్లి ఇన్ని రోజులు వాళ్ళని పెంచింది ఆ చేతులతోనే కదా, ఇన్ని రోజులు ఆ చేతుల కష్టంతోనే కదా మీరు తిన్నారు, పెరిగారు, అన్నీ చేసుకున్నారు. ఇప్పుడు అదే చేతులు అక్షింతలు వేయడానికి పనికిరావా? చాలా మంది కుటుంబాల్లో జరుగుతున్నాయండి. ఆడపిల్లకి ఒకవేళ భర్త చనిపోయినా, వదిలేసి వెళ్ళిపోయినా వాళ్ళని ఒక వేస్ట్ పీస్ లాగా చూస్తున్నారు. వాళ్ళు ఎంత సంపాదించినా, ఎంత సాధించినా, ఎంత గొప్పగా సొసైటీలో ఉన్నా కుటుంబంలో మాత్రం గొప్ప కాదు. వాళ్ళు తక్కువగానే చూస్తారు. ఈవెన్ దో భర్త వెళ్ళిపోయింది కారణం ఏదైనా ఉండిండొచ్చు, చనిపోయిన కారణం వేరేది ఏదైనా ఉండిండొచ్చు. ఆ అమ్మాయి తప్పే ఉంది అక్కడ. ఆ అమ్మాయి నిలబడి మీకు అన్నీ చేస్తుంది అంటే తను కరెక్ట్ పర్సనే కదా. బట్ చాలా మంది అది తీసుకోవట్లేదు. ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఈజీగా తీసి పడేస్తున్నారు. మన ఇంట్లో అమ్మే కదా, మన ఇంట్లో ఒక పర్సనే కదా, ఏం చేస్తుందిలే, భలే చేస్తోందిలే, ఇది ఎవరైనా చేయగలరు, ఇదేమన్నా పెద్ద విషయమా, ఇలాంటి మాటలతో. ఎందుకంటే వాళ్ళకి కొంచెం రెక్కలు వచ్చాయి, ఇప్పుడు వాళ్ళు బ్రతకగలుగుతారు, ఇప్పుడు వాళ్ళకి జాబ్ వచ్చింది, చదువు అయిపోయింది, చదివించేసింది అమ్మ, కాబట్టి మాట్లాడడం ఈజీగా. కరెక్ట్. కాబట్టి ఆ తల్లిని అలా బాధ పెట్టడం చాలా తప్పండి. చాలా మంది మనం లాస్ట్ టైం చేసిన వీడియో కూడా మెసేజ్ పెట్టారు, అమ్మా బయట వాళ్ళంటే పర్వాలేదు, నా పిల్లలే నన్ను ఇలా అంటే కదా బాధిస్తుంది, నా పిల్లలే నన్ను ఇలా మాట్లాడుతున్నారు, పిల్లలు నేను కని పెంచిన నా కూతురే నేను ఎలా ఉండాలో నాకు నేర్పిస్తోంది, నాకు తెలీదా, నాకు ఇంత వయసు వచ్చింది, నేను మనిషిని కాదా, నాకేమీ ఆశలు ఉండవా, వాళ్ళ కోసమే కదా అన్నీ నేను త్యాగం చేశాను. ఒక ఆవిడైతే అన్నారు ఒక మాట, ఆవిడ పెట్టిన మెసేజ్ ఏంటంటే, మాకొచ్చిన ఈ పరిస్థితి వాళ్ళకు వచ్చే వరకు వాళ్ళ నోట్లో ఈ మాటలు వస్తూనే ఉంటాయి. ఇది అవసరమా మనకి? అలాంటి పెయిన్ ఉంటే వాళ్ళ మాట అంటారు. అంత పెయిన్ వాళ్ళకు అనిపించి వాళ్ళ ఆ మాటని ఆ శాపనార్థాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి మనకు అవసరమా? నిజమే కదా కదా. ఒక లోలో ఉన్న పరిస్థితి, ఆ సిచ్యువేషన్ లో ఆ మనిషికి మనం సహాయం చెయ్యాలి మన వల్ల అయితే. కాలేదా కామ్గా ఉండాల. ఇంట్లో వాళ్ళైనా, బయట వాళ్ళైనా, తోడబుట్టువుల వాళ్ళైనా, అమ్మ నాన్నలైనా, అక్క చెల్లెలైనా, పిల్లలైనా, ఇది చేయకుండా ప్రతిదానికి వాళ్ళలో తప్పులు ఎతికి వాళ్ళు చేస్తున్న గొప్ప పనిని మీరు ఎప్పుడైతే అప్రిషియేట్ చెయ్యరో వాళ్ళకి లైఫ్ మీద ఆశ కోల్పోతారు. కరెక్ట్. భర్త చనిపోయిన వాళ్ళు, లేకపోతే భర్త వదిలేసి వెళ్ళిపోయిన ఒంటరి మహిళ ఎలా ఉంటుందంటే జీవితాన్ని పూర్తిగా కోల్పోయినట్లే ఉంటుంది. వాళ్ళ మనసు ఏదో బలవంతంగా పిల్లల కోసం బ్రతకాలి, బలవంతంగా, నిజంగా బలవంతంగా, తప్పదు ఇంకా నేను చెయ్యాలి అన్న ఒక మొండి ధైర్యంతో బ్రతుకుతారు వాళ్ళు. ఆ మొండి ధైర్యాన్ని మీరు సగం చంపేస్తున్నారు. అది కరెక్ట్ కాదు కదా. మీరు కూడా అస్సలు పట్టించుకోకండి వాళ్ళ మాటల్ని. వాళ్ళకి తెలిసి ఆ పరిస్థితి వస్తే వాళ్ళు అలా మాట్లాడరు, వాళ్ళకి రాలేదు, వాళ్ళు బాగున్నారు కాబట్టి మాట్లాడగలుగుతున్నారు. కానీ మీకు మనసుకు బాధ అయ్యి మీరు అన్న మాట ఖచ్చితంగా వాళ్ళ జీవితాల్లో ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఎప్పుడు మీరు అనకండి, తెలియనితనంతో పిల్లలు అంటున్నారు అని చెప్పి వదిలేసి ఉంటే మీరు మనశ్శాంతిగా ఉంటారు, హ్యాపీగా
మీకు నచ్చిన పనిని ఎంచుకోండి, అది చెయ్యండి. బిజీగా ఉండడానికి ప్రయత్నించండి. ఖాళీగా ఉన్నా, వాళ్ళకి కనిపిస్తూ ఉన్నా, వాళ్ళ మాటలు ఇలానే ఉంటాయి. కొంతమంది వీళ్ళల్లోనే వీళ్ళు ఉంటారు మళ్ళీ ఇలా సింగిల్ మదర్స్ లోనే. అంటే కొంచెం బాగా సెటిల్ అయిన వాళ్ళకి ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏమీ ఉండదు. వాళ్ళు కూడా అంటే ఇప్పుడు ఆ కష్టం, ఆ బాధ అన్ని నీకు తెలుసు కదా. ఇంకో లేడీని, ఇంకో మదర్ని అంటే అది ఎంత తప్పు. చాలా మంది ఉన్నారు ఇలా కూడా. ఎందుకంటే ఫైనాన్షియల్ గా వీళ్ళు స్టేబుల్ గా ఉన్నారు. Yes. ఎవరైతే స్టేబుల్ గా లేరో వాళ్ళని తక్కువగా చూడడం, వాళ్ళ ఏదైనా చేసినా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, Right. ఏం చేస్తున్నారు, ఏదో తప్పు చేసే సంపాదించారు, ఇలాంటి మాటలన్నీ మాట్లాడడం చాలా కామన్ అయిపోయింది. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉన్నారు, Correct. చేయడానికి ఏం పని లేదు, కాబట్టి ఎదుటి వాళ్ళ తప్పులు ఎతుకుతున్నారు. అంతే విషయం, ఇంకేమీ లేదు. నిజంగా ఒక స్త్రీ ఎవరైనా కావచ్చు, మార్నింగ్ లేచి ఈవినింగ్ వరకు తన ఇంట్లో పని, డ్యూటీ ఇవన్నీ ఉన్నప్పుడు వేరే వాళ్ళ విషయాలు మాట్లాడుతుందా? Right. అంత అసలు time అంత ఏ టైం ఉండదు. ఎక్కడ ఉంటుంది కరెక్ట్. కదా? ఎవరైతే ఇంట్లో కూర్చొని ఏ నిజం. పని లేక నెక్స్ట్ ఏంటి అని ఆలోచన లేకుండా ఖాళీగా సొల్లేస్తారో అలాంటి పనికి మాలిన బ్యాచ్ ఇవన్నీ మాట్లాడేది. ఫంక్షన్లకు పోవడం, వాళ్ళు ఇట్లా పోయారు, వీళ్ళు ఇలా పోయారు, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఎక్కడికో వెళ్ళారు, కొత్త సారీ కట్టుకెళ్ళారు, ఎవరో దింపెళ్ళారు, ఎవరో ఎక్కించుకెళ్ళారు, నిజమే. ఫోన్ లో ఎవరిదో పెట్టారు, ఏదో జరుగుతోంది, ఏదో ఎవరో చూస్తున్నారు ఆ వైపు, అటువైపు ఎవరో వచ్చి విజిలేసి వెళ్తున్నారు. ఈ మాటలన్నీ వీళ్ళు ఫంక్షన్లకు వచ్చి ఏం చేస్తారు ఆడవాళ్ళు అంటే ఇవే మాట్లాడతారు. నీట్ గా పట్టు చీర కట్టుకుని, నగలు పెట్టుకుని, బాగా రెడీ అయ్యి వెళ్ళి నువ్వు మాట్లాడుతున్న పనికిమాలిన పంచాయతీ ఇదా? సూపర్. కరెక్ట్. అలా కాదండి, హెల్దీ టాక్ ఉండాలి, రైట్. నిజం. హెల్దీ రిలేషన్షిప్స్ ఉండాలి. ఏదైనా ఇబ్బంది అయితే నేనున్నాను, నువ్వు బాధపడకు అనే మాట ఉండాలి. ఆడవాళ్ళంటే ఏంటి? స్త్రీ అంటే ఒక శక్తి, ఒక శాంత స్వరూపిణి, ఒక తోడు, ఒక ఓదార్పు. అది లేకుండా ఒక హింస అన్నదానికి పేరైపోతే ఎలా మనం? కాదు కదా. ఎంత కష్టంలో ఉన్న వాళ్ళకైనా నేనున్నాను, నీకేం కాదు, నువ్వు చేయగలవు, నువ్వు చెయ్యి అనే మాట చెప్తే కొండంత ధైర్యం వస్తుంది, వాళ్ళు గెలవగలుగుతారు. అలా కాకుండా వాళ్ళని సూటిపోటి మాటలని, నీ వల్లే అవుతుందిలే, నువ్వేం చేయగలుగుతావులే, నీకు భర్త లేడులే, వదిలేసి వెళ్ళిపోయాడు, నువ్వు ఇలాంటి దానివి, ఎందుకే నీ లైఫ్ ఇట్లా అయిపోయింది, నీ చేతులతో చేస్తే ఏమీ జరగదు, ఇలాంటి మాటలన్నీ అస్సలు తప్పండి. ఒక అమ్మాయి, నాకు తెలిసిన అమ్మాయికి భర్త చనిపోయాడు. సో ఇంకొక అమ్మాయి ఏం చేసిందంటే తనని బజార్కి తీసుకెళ్ళింది, రా నాతో పాటు వెళ్దాం అని చెప్పి తీసుకెళ్లి భర్త చనిపోయిన అమ్మాయితో పూలు, గాజులు, పసుపు, కుంకుమ అన్ని కొనిచ్చింది. కొనిచ్చి తీసుకొచ్చి మళ్ళీ తనని వాళ్ళ ఇంటి దగ్గర వదిలింది. ఎందుకు నా దగ్గర నువ్వు ఇవన్నీ కొనిచ్చావని అడిగితే ఆ అమ్మాయి, ఈమె ఏం చెప్పింది తెలుసా? ఇది వేరే ఆవిడకి వాళ్ళ ఆయన చనిపోయాడు, ఇవన్నీ నేను అక్కడికి ఇవ్వడానికి తీసుకెళ్తున్నా, నా చేతులతో కొనకూడదు, అందుకే నీ దగ్గర కొనిపించానని చెప్పింది. ఏమన్నా అనాలా ఆమెని? ఎట్లా కొట్టాలా? అసలు ఎట్లా అంత దారుణంగా అసలు ఆ ఆలోచిస్తారు? సిచ్యువేషన్ ఆ అమ్మాయి ఎలా తీసుకోగలుగుతుంది? నువ్వు పోతే పో, పోకుంటే ఉండిపో. అంతే. ఆ నీ భర్త ఉన్నంత మాత్రాన నువ్వు గొప్పదానివా? అదే నీ correct చేతిలో గా ఏమన్నా చెప్పారు. ఆశీర్వాదం ఉందా? నువ్వేదన్నా లేకపోతే ఇచ్చేయగలుగుతావా ఈ ప్రపంచానికి? ఏమీ లేదు. మంచి మనసు లేకుండా. సుమంగళి తత్వం అంటే ఎదుటి వాళ్ళ మంచిని మాత్రమే మనం కోరుకోగలగడం. కానీ ఇప్పుడున్న సుమంగళులు ఎలా ఉన్నారంటే తాళి తీసి ఫ్రిడ్జ్ లో పెడతారు, ఎదుటి వాళ్ళ తప్పులు వెతుకుతూ ఉంటారు. మీకు సుమంగళి తత్వం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఎలా అలా సుమంగళి అని చెప్పుకోగలుగుతారు? అది ఎంత తప్పు, ఆ మనిషిని మీరంత బాధ పెట్టడం. ఆ అమ్మాయి ఇంకా సమాజం పట్ల ఎలా మంచిగా ఉంటుంది, రేపు పొద్దున్న నీ మొహం ఎలా చూస్తుంది కదా? తప్పు నిజమే. కదా. అందుకే ఆడవాళ్ళే శత్రువులు. ఎవరో నిజంగా ఈ ఆడవాళ్ళు ఉన్నారే ఘోరంగా అంటే behave నువ్వు అదే చేస్తారు. పనిగా తీసుకెళ్లి నీకు లేదు నాకుందని అంతే కదా. చూపిస్తావా? అవును. ఎట్లా కొట్టాలా? దేంతో కొట్టాలి అలాంటి వాళ్ళని? అంత మూర్ఖత్వం. ఆ పాప ఎన్ని రోజులు డిప్రెషన్ లో ఉందో, ఎన్నిసార్లు వచ్చిందో. నేనే చాలా సార్లు ఆవిడకి నాకు తోబుట్టు అనుకుని బట్టలు తీయించాను మేడం. కానీ ఆమె అట్లా చేసిన క్షణము, వాళ్ళు ఉన్నారన్న ధైర్యంతో నేను ఇన్ని రోజులు బ్రతికా. ఆమె అలా చేసిన క్షణం నేను ఎలా తీసుకోవాలో నాకు అర్థం కాలేదని ఆమె ఏడుపు ఆగట్లే. ఎలా బాధ కదా. తీసుకుంటారు మనిషి? ఆల్రెడీ చనిపోయినప్పుడు మనం సహాయం చేయాలి, తోడు ఉండాలి. నీకేం కాదు, మేమందరు ఉన్నాం, ఒక మనిషినే కోల్పోయావు, ఈ సమాజంలో అంతే కదా. ఇన్ని కోట్ల మంది మనుషులు ఉన్నాం, మేమందరూ భయం ఎందుకని చెప్పాలి. అది లేకుండా ఇట్లా పిచ్చి ప్రవర్తనలతో బాధ పెట్టడం అనేది చాలా అంటే చాలా తప్పండి. తోడబుట్టువులు కూడా ఈ కాలం అంతా కష్టపడి అన్ని చేసిన తర్వాత నువ్వు రావద్దు, నువ్వు తాకద్దు, నువ్వు చేస్తే ఇంట్లో మంచి జరగదు. తోడబుట్టువులే, కన్న తల్లే, కన్న పిల్లలే, ఇంకా వాళ్ళు ఎలా ఓవర్కమ్ అవ్వాలి ఇలాంటి సిచ్యువేషన్స్ కదా?
నిజంగా. చాలా మంది సఫర్ అవుతున్నారండి ఆడవాళ్ళు. లేదు. సింగిల్ గా ఉన్న వాళ్ళు కూడా, భర్త చనిపోయిన అవును. వాళ్ళు కూడా. చాలా తప్పు ఇదంతా. అసలు సమాజం వాళ్ళలాగా బ్రతకడం చాలా కష్టం. అది మ్మ్. గుర్తు పెట్టుకోవాలి. అంత స్ట్రెంగ్త్ అంటే అది గాడ్ గిఫ్ట్ అనే అనుకోవాలి. మ్మ్. ఇద్దరు చేసే పనిని ఒక్కరే చెయ్యడం అనేది, ఇన్ని మోస్తూ అనేది అంత ఈజీ కాదు కదా. అలా వీళ్ళు అర్థం చేసుకోకుండా మనిషిని బాధ పెట్టడం అనేది చాలా బ్లండర్. Blunder. దాని వల్ల Yes. ఖచ్చితంగా వాళ్ళకు వచ్చే అవుట్కమ్ వస్తుంది, ఒక రోజుకి పోదు. ఎందుకంటే ఈ సృష్టి కర్మ సిద్ధాంతం మీద నడుస్తుంది. మనం చేసింది తిరిగి మనకు ఖచ్చితంగా వస్తుంది. వస్తుంది. కాబట్టి భగవంతుడు Right. వదిలేడు కదా. ఆ రోజు బాధపడ్డం ఎందుకమ్మా, ఈ రోజే మనం ఎదుటి మనిషికి Correct. బాధ కలిగించకుండా బ్రతకాలి. సంతోషాన్ని ఇవ్వకు, బాధ కలిగించకు వేరే Correct. వాళ్ళకి. ఇది మాత్రం చాలా తప్పు అనిపించింది నాకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.